ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. వేసవిలో శరీరం వేడిగా మారుతుంది. పనస పండు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పచ్చి పనసకాయ ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, కడుపుబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. గరిష్ట వేడి వాతావరణంలో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కొందరికి పనస తిన్న తర్వాత శరీరంపై దురద, వ్యాపు, చర్మంపై చారలు రావడం, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పనసపై ఉండే సహజ రసాయనాలకు శరీరం అలర్జీగా స్పందించినప్పుడు జరుగుతుంది. అలర్జీకి గురయ్యే వారెవరైనా ఉంటే పనసను పూర్తిగా నివారించడం ఉత్తమం. పనస పండులో సహజంగా ఉండే చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు పనస పండును తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగకపోవచ్చు. కనుక డయాబెటీస్ పేషెంట్లు దాన్ని డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆపరేషన్ కు ముందు, తర్వాత పనస పండును తినకూడదని సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని వేడి చేసే విధంగా పనిచేస్తాయి. ఈ సమయంలో పనస తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. పనసలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యానికి ఇది మంచిదే. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలున్న వారికి పొటాషియం ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం. ఇది శరీరంలోని మినరల్స్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి కిడ్నీ వ్యాధులున్నవారు పనస పండును పూర్తిగా నివారించాలి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్న వేసవిలో దీన్ని జాగ్రత్తగా తినాలి. మితంగా తీసుకుంటే మంచిదే, కానీ ఎక్కువగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం